से ये 10 लाख लगा 10 लाख लगा ये बैंक की कतरा रखो बेकार कतरा चको अब मांगरे वाले मालम काम करन खावा కూలి करन खाया అందరికి నమస్కారం తను ఖేతావత్ ప్రేమ్చంద్ నాయక్ గారు అప్పున్నారు పెట్టుబడికి అన్నట్టు పెట్టుబడి సాయం రాలేదు ఎక్కడ పుట్టట్లేదు పంట వేసుకుంటే దానికి నీళ్లు అందట్లేదు అలాగే బాకీలునే ఒక్క పైసా కూడా మాఫీ కాలేదు ఎక్కడెక్కడో బ్యాంకులు ఉన్నాయని చెప్పుకునేవాడు కానీ నాకే పూర్తిగా తెలియదు నేను పొలానికి వెళ్ళి పనికి వెళ్ళిపోయిన కూలికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చనిపోవడం జరిగింది నాకు చిన్న పిల్లలు ఉన్నారు మరి నాకు ధైర్యం చాలట్లేదు అని చెప్పి చెప్తా ఉంది నిజంగా చాలా బాధాకరం దురదృష్టకరం నిన్న మేమందరం సరే అందరిని నిలబెట్టి నేను మాట్లాడటం కరెక్ట్ కాదు కానీ రెండు గిరిజన కుటుంబాలు నిన్న గజానంద్ అని ఒక సోదరుడు 30 ఏళ్ళు ఆయనకు 32 ఏళ్ళు ముగ్గురు పిల్లల తండ్రి ఇంకో నాయకుడు దేవర నాయక్ ఆయన భార్య కిడ్నీ ఆపరేషన్ అయితే ప్రైవేట్ బ్యాంకు నుంచి 3.5 లక్షలు తెచ్చుకున్నాడు గవర్నమెంట్ ఈ బ్యాంకు నుంచి తెచ్చుకుంది 1,90,000 అయినా కూడా అది మాఫీ కాలేదు ఈ బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చి పరువు తీసిందని ఆయన కూడా బ్యాంకులో వచ్చి ప్రాణాలు తీసుకున్నాడు రాత్రి మేము కేసీఆర్ గారి ఆదేశాలతో కేటీఆర్ ఈ కమిటీ వేసే ముందు మేమందరం అక్కడే కూర్చొని ఉన్నాం ఇంకో రైతు కూడా గోవింద్ అనే రైతు పేదవాడు ఆయన కూడా బోత్ దగ్గర కాదు రాత్రి మనం పోయిన మిర్జాపూర్ దగ్గర ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు నిజంగా ఆ రోజు రైతులను ఏ విధంగా నిలబెట్టాలని రైతులకు ఏ విధంగా ధైర్యాన్ని నింపాలని కృషి చేసిన కేసీఆర్ రైతు బంధు అయితే అన్ని రకాలుగా రైతులను మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి రైతుల ఉసురు పోసుకున్న రేవంత్ రెడ్డి మాత్రం రైతుల పట్ల గిరిజనులు పేదల పట్ల రైతు రాబంధువుగా మిగిలిపోతాడని చెప్పి నేను తెలియజేస్తాను కూర్చో